వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు వరలక్ష్మి పూజ మా ఇంట్లో జరుపుకున్నామండి. ఎలా వరలక్ష్మి పూజ చేద్దాం చూద్దాం రండి. ఫస్ట్ అమ్మవారిని అలంకరణ చేసి ఇల్లు వాకిలు శుభ్రం చేసి ఇంటిలో ఉన్న ఆడపిల్లతోటి అమ్మవారి కలశాన్ని ఇచ్చి మహాలక్ష్మి తాయిని మన ఇంటికి పిలిపిస్తున్నామండి. అలా ఆరతి ఇచ్చి అమ్మవారిని ఆవాహన చేయాలి. తర్వాత పీఠం పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ చేయాలండి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అలానే పూలతో అలంకరణ చేసి గాజులు, ముత్తైదులకు కావాల్సిన గాజులు, తమలపాకులు ఇవన్నీ పెట్టి అమ్మవారికి పెట్టాలండి. ఫస్ట్ మన వినాయకుడిని పసుపుతో వినాయకుడి చేసి వినాయకుడికి పూజ చేసిన తర్వాత మన మహాలక్ష్మి తాయికి పూజ చేయాలండి. వరలక్ష్మి పూజ ఎందుకు చేస్తున్నామంటే సుఖశాంతులతో, సౌభాగ్యంతో, ఆరోగ్య ఐశ్వర్యంతో మంచి ఉండాలని కోరుకుంటామండి. అందుకే ప్రతి ఒక్క ఇంట్లో వరలక్ష్మి నోము చేస్తారండి. మీరు కూడా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో మీకు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖశాంతి, సౌభాగ్యంతో, ఐశ్వర్య, ఆరోగ్యంతో నిండు ఉండాలని నిగస్వి ఛానల్ మూలంగా మేము కూడా వేడుకుంటున్నామండి అమ్మవారిని. తర్వాత అమ్మవారికి ఆరతి ఇచ్చినామండి. ఆరతి ఇచ్చి అందరూ దేవుని మొక్కి ఉపవాసం ఉన్నామండి. అందరూ ఒక పొద్దు ఉపవాసం ఉన్నాము. ఉండి అందరు దేవుని దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కి అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టి మొక్కి తర్వాత భోజనాలు అయినండి. భోజనాల తర్వాత 5 ముత్తైదువులను పిలిచినామండి. తాంబూలాలు వాయినం ఇచ్చినామండి. అందరి కాళ్ళకు పసుపు రాసి వాళ్ళకు జాకెట్ పెట్టు పండు మనకు తోచినంత ఇచ్చి వాళ్ళ కాళ్ళ పడి మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలండి ముత్తైదులతోటి. ఇలా మేము ఒక 5 మందికి ఇచ్చి మా కోడళ్ళ అమ్మాయి చేసిందండి. ఇలా మన ఇంట్లో మన సాంప్రదాయం చేస్తూ ఉంటే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా నేర్చుకుంటారండి. ఇలా మా అమ్మ వాళ్ళు చేసిండ్రు, మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసిండ్రు అని చెప్పి వాళ్ళ తరాల్లో వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్పిస్తారండి. అందుకే మనం మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు నేర్పియాలండి. చూడండి అమ్మవారికి ఇష్టమైన పూలు పండు అన్నీ పెట్టినామండి. అమ్మవారు చల్లగా చూడాలని అందరు ప్రతి ఒక్కరూ వేడుకోండి. మేము ఎప్పుడు అమ్మవారిని కలశం రూపంలో దర్శిస్తామండి. కొంతమంది రూపం చేసి పెడతారండి. కానీ నేను ప్రతి సంవత్సరం అమ్మవారిని కలశంలో కూర్చోపెట్టి అమ్మవారిని కలశం పెట్టి మేము మొక్కుతామండి. చూడండి మా ముత్తైదువులు వచ్చి వాళ్ళు కూడా దర్శనం చేసుకున్నారండి మా ఇంటికి వచ్చి. తర్వాత వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత మేము కూడా వాళ్ళకు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత జాకెట్ పెట్టి వాయినాలు ఇవ్వాలండి. వాయినాలు ఇచ్చుకున్నానమ్మా వాయినాలు అంటే వాళ్ళు పుచ్చుకున్నానమ్మా వాయినాలని చెప్తారండి. అలా ఒకరికొకరు పసుపు కుంకుమ ఇచ్చుకొని వాళ్ళ కాళ్ళ పడితే వాళ్ళు ఆశీర్వాదం చేస్తారండి. మన అమ్మవారికి పెట్టినట్టు అమ్మవారు మనకు ఆశీర్వాదం చేసినట్టు ఉంటుందండి. తర్వాత మేము అందరు నిలబడి ఒక ఫోటో తీసుకున్నామండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నిగస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వరలక్ష్మి తల్లి అందరికీ సౌభాగ్యము, ఆశీర్వాదము, సకల సౌభాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నామండి.
మీరు కూడా మా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.